ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను. 27వ వచనం మీరందరూ కలిపి చదవండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 26, 27. యెషూరును దేవుని పోలినవాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకై ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. ఇరవై 27వ వచనాన్ని మరోసారి అందరం కలిసి చదువుకుందాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండు. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజే. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, ప్రభువును ఆరాధించడం దేవుని పిల్లలమైన మనకు ఒక గొప్ప ఆధిక్యత. సాగిలా పడడం, సాష్టాంగ నమస్కారం చేయడం, ఆయనకు మ్రొక్కడం ఆరాధనకు పర్యాయ పదాలు. రక్షణ లేని వారి ఆరాధన ఆయనకు అంగీకృతం కాదు. ఎవరైతే రక్షించబడి పాపక్షమాపణ అనుభవం కలిగి ఉంటారో వారి ఆరాధనను ఆయన అంగీకరించేటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి వారి భాగ్యమే భాగ్యం. ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యము ఎంత గొప్పది! ఎవరు ఊహిస్తారు? ఎవరు వర్ణిస్తారు? ఎవరు అంచనా వేస్తారు నీ భాగ్యాన్ని? యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అన్నాడు. ప్రియులారా, ఈనాడు మనం రక్షించబడి దేవా నీ రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పడం ఎంత ఆశీర్వాదకరం, ఎంత ధన్యత. ఎందుకంటే అలాంటి వారందరికీ శాశ్వతమైన దేవుడే నివాస స్థలంగా ఉంటాడు. దేవుడు శాశ్వతుడు. ఆయన చేసే పనులన్నీ శాశ్వతములు. ఆయన రాజ్యము శాశ్వతము. ఆయన ప్రభుత్వము శాశ్వతము. ఎన్నటెన్నటికీ కూడా కదలకుండా ఉండేటువంటి వాడు ఆయన. మరి అలాంటి శాశ్వతుడైన దేవుడు ఆయన ఆరాధించడానికి మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. మనమేమో పాపములో పుట్టి పాపపు ఇష్టమైన క్రియల చేత జీవిస్తూ శాంతి, నెమ్మది, సమాధానాలు లేకుండా, పాపము వలన దిగులు, దేశదిమ్మరితనం, ఆయాసపడుతూ వీటన్నిటితో పాటు నరకానికే, ఆరని అగ్నికే వెళ్ళవలసిన స్థితిలో మనం ఉన్నాం. అయితే మనలను ఆ శాశ్వతుడైన దేవుడు కనికరించి తనకు నివాస స్థలం, లేదంటే దేవుడే మనకు నివాస స్థలమై ఉండేటట్టుగా మనల్ని రక్షించాడు, ఎన్నుకున్నాడు. దేవుని పోలిన వాడెవడును లేడు అన్నాడు. మరి ఈ నిజదేవుణ్ణి గుర్తించావా? ఈ నిజదేవుడు నీకిచ్చిన ఆశీర్వాదాలను గ్రహించి
ఆత్మసత్యాలతో మనోపూర్వకంగా ఆయన ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నావా? మొట్టమొదట ఈ శాశ్వతుడైన దేవుడు మనందరి ఎడల ఏం చూపాడు? ఎందుకని ఇంతగా మనం ఆయన ఆరాధించాలి? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము చాలా కాలము కిందట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. శాశ్వతుడైన దేవుడు పాపులైన మానవులను శాశ్వతంగా ప్రేమించాడు. ముఖ్యంగా ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగాన్ని శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమనుంచెను. ఈ ప్రేమ ఒక్క రోజుకు తగ్గేది, తరిగేది, మాసిపోయేది కాదు. మన బలహీనతలన్నింటినీ సహించి వహించి మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. మానవులు ప్రేమిస్తే కొద్ది కాలమే, మన బలహీనతలను బట్టి మనల్ని విడిచిపెడతారు. కానీ శాశ్వతమైన దేవుడు శాశ్వత ప్రేమ చూపించాడు. అందుకే లేఖనంలో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు. ఎందుకంటే మనం నరకానికి వెళ్ళడం, భూలోకంలో శాపాన్ని అనుభవిస్తూ అశాంతితో బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. మనందరి పాప పరిహారం కొరకు తన ప్రియకుమారుణ్ణి సిలువలో అర్పించాడు. ఆయనే మనలా మొదట ప్రేమించెను అన్నాడు. ఆయన మనలా మొదట ప్రేమించెను కనుక తన ప్రియకుమారుణ్ణి మన పాపమునకు ప్రాయశ్చిత్తమవుటకు పంపెను అన్నాడు. ఇందులో ప్రేమ ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరెందుకు ఇంతగా ప్రేమించాడు? నరకంలో మనం కాలడం ఆయనకి ఇష్టం లేదు, శాపంతో భూలోకంలో బ్రతకడం ఇష్టం లేదు. మరి ప్రేమను గుర్తిస్తున్నామా? ప్రభువుని ఎందుకు మనం స్తుతించి ఆరాధించాలంటే ఆయన శాశ్వతుడై ఉండి కూడా మట్టి లాంటి మనలను, చిమ్మట చితికిపోయే బ్రతుకులు కలిగిన మనలను, ఎన్నిక లేని, ఎవ్వరికి అక్కరలేని మనలను శాశ్వతంగా ప్రేమించాడు. తన ప్రియకుమారుణ్ణి అర్పించాడు. ఎవరైతే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించండి అని అడుగుతారో వారందరికీ దేవుడు పాపక్షమాపణని ఇస్తాడు. నరకపు శిక్ష కొట్టివేయబడుతుంది. శాంతి, నెమ్మది, సమాధానాలతో ఈ లోకంలో మనం ఉంటాం. అన్ని విషయాల్లో దేవుని కనికరం పొందుతాం. జీవగ్రంథమందు మన పేరు ఆయన లిఖిస్తాడు. నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేస్తాడు. ఇశ్రాయేలును అలాగే ఆయన ఎన్నుకున్నాడు, ప్రేమించాడు, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఇంకా రక్షణ పొందకపోతే ఇదే అనుకూలమైన సమయం. ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించుకుని, ఎందుకంటే ఆయన నీ నిమిత్తమే కన్యక గర్భాన ఉద్భవించి 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు. కాళ్ళు చేతుల్లో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, వీపంతా కూడా నాగటి చారల వలె దున్నబడింది.
సిలువ బలియాగం నీ కొరకే నా కొరకే చేశాడు. ఆ కార్యము ద్వారా ఆయన అంగీకరించిన వారందరికీ రక్షణ ఇస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమను ప్రేమిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు భాగ్యం గొప్పది. ఏ జనానికి లేనటువంటి ఆధిక్యత శాశ్వతుడైన దేవుడు అతనికి ఇచ్చాడు. మనం రక్షించబడితే ఆత్మీయ ఇశ్రాయేలీయులమవుతాం. మనకు కూడా అలాంటి ధన్యత లభిస్తూ ఉంది. కాబట్టి దేవుని శాశ్వత ప్రేమ మనం పొందుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన్ను ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరచాలి. ఇది మొదటి విషయం. రెండవది, ఇంకా ఆయన మనకేమిచ్చాడు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55:3 చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అన్నాడు. దేవుని కృప శాశ్వతమైనది, అందరికీ కాదు. మళ్ళీ అందుకే దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును అన్నాడు. సౌలునకు దూరపరిచినట్లు నా కృప నీకు దూరపరచను అని సొలొమోనుతో ప్రభు అన్నారు. పర్వతాలు కదిలినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. ఎందుకంటే ఇది శాశ్వతమైన కృప. నీవు భక్తిగా ఉన్నప్పుడు, యోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, అపవిత్రంగా ఉన్నప్పుడు, అయోగ్యుడమైనప్పుడు, దిగజారినప్పుడు కూడా ఈ కృప చేతనే దేవుడు నిన్ను లేవనెత్తుతా ఉన్నాడు. అందుకే పౌలుతో ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ఎంత గొప్ప దీవెన! బైబిల్ అంతటి గ్రంథంలో ఈ చిన్న మాట మనల్ని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. కృపతోనే ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడు. రక్షించబడిన మన జీవితాల్లో ఎన్నిసార్లు ఆయన కృప మనకు చూపించాడు. అపనమ్మకస్తులమైన, అయోగ్యులమైన, అపవిత్రులమైన, దిగజారిన, వెనుకడుగు వేసిన, తప్పిపోయిన కృప చేత తిరిగి సమకూర్చాడు, కృప చేత బలపరిచాడు. ఎందుకంటే ఇది శాశ్వతమైన కృప. ఇంకా కొత్త నిబంధన గ్రంథంలో అన్నాడు, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనము పొందితేమి అన్నాడు. కృప అంటే దయ. అర్హత లేని వారి మీద జాలి పడేది, దయ చూపించేది, ఆయన కోరుకున్న స్థానానికి వారిని తీసుకొచ్చేది కృప. మరి దేవుడు నిత్య జీవితంలో, మన యాత్రలో ఎంత కృప చూపుతున్నాడు. 2024వ సంవత్సరం 2వ మాసం 25వ దినమున ఈ స్థలములో నెమ్మదిగా మనం కూర్చున్నామంటే ఆయన కృపే కదా. ఆయన కృప చేత సజీవతనిచ్చి, ఆరోగ్యమిచ్చి, క్షేమమిచ్చి, భద్రతనిచ్చి, ప్రతి విధమైన కీడు, శోధన, అపాయ, ప్రమాదాలన్నీ తప్పించాడు. ఈ కృపకు మనం ఏమిస్తాం? ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాము? ఈ గొప్ప ఆధిక్యతకు ఎల్ల వేళలా మనం ఆయనకు స్తుతి చెల్లించాలి. మెఫీబోషెత్ ఎక్కడో లోదేబారులో మాకీరు ఇంట ఉన్నాడు. దావీదు అతని మీద ఎంత కృప చూపించాడంటే, యోనాతానును బట్టి సదాకాలము నీవు నా బల్ల యొద్ద భోజనము చేయుదు అన్నాడు. వాస్తవానికి సౌలు దావీదుకు శత్రువు. శత్రుశేషం లేకుండా చేయాలి, కానీ సౌలు మనమన్ని యోనాతాను కుమారుణ్ణి ప్రేమించి బల్ల యొద్ద సదాకాలం నిలుపుకున్నాడు. వాస్తవానికి మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నటువంటి వారం. కానీ దేవుని మహాకృప, ఆయన సన్నిధి, ఆయన బల్ల యొద్దకు మనల్ని సమకూర్చింది.
ఆయన ఏర్పాట్లో ఈ కృప మనకు చెప్పింది. అందుకని దేవుని శాశ్వత కృపను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారంగా ఉండాలి. శాశ్వతుడైన దేవుడు మొట్టమొదటి శాశ్వత ప్రేమను చూపించాడు, రక్షించాడు. రెండవదిగా శాశ్వతమైన కృపను చూపుతూ మన అనుదిన యాత్రా జీవితంలో అయోగ్యులమైనప్పటికీ యోగ్యమైన స్థానానికి తీసుకొస్తున్నాడు. అందుకే దావీదు ఎల్లప్పుడూ ఆయన కృపను గురించి పాడాడు, ధ్యానం చేశాడు. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుదును అన్నాడు. కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు. ఎంత ధన్యత! కానీ మనం ఈ శాశ్వత కృపను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది రెండవ విషయం. ఇక మూడవ సంగతి ఏంటి? లేవియ కాండం 25వ అధ్యాయము 34వ వచనం చదవండి. లేవియ కాండం 25వ అధ్యాయము 34వ వచనం. అమ్ముకొనకూడదు, అది వారికి శాశ్వత స్వాస్థ్యము అన్నాడు. ఇది ఇశ్రాయేలీల గురించి, లేవీల గురించి చెప్పిన మాట. సరే, వాగ్దాత్త దేశమైన పాలు తేనెలు ప్రవహించు కనాను ఇశ్రాయేలీలకు దేవుడు శాశ్వతంగా ఇచ్చాడు. ఆ స్వాస్థ్యం వారికి శాశ్వతము అన్నాడు. ఎవరు ముట్టడానికి వీలు లేదు అన్నాడు. అది తాత్కాలికం. ఎందుకంటే భూమి మీద మనం ఎక్కువ కాలం ఉండవు. అదెంత పాలు తేనెలు ప్రవహించే దేశం, సారవంతమైన ఒక ఆయుష్కాలం 100 సంవత్సరాలు లేదా 70-80 సంవత్సరాలే. కానీ ఇశ్రాయేలీలకు అక్షరార్థంగా ఇచ్చిన ఈ స్వాస్థ్యము కంటే రక్షించబడిన దేవుని పిల్లలమైన మనకిచ్చిన స్వాస్థ్యం ఎంత గొప్పది! ఆ భాగ్యాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించాలి. ఈ శాశ్వతమైన స్వాస్థ్యము పరలోకమే. ఒక భక్తుడు అన్నాడు, పరలోకమే నా స్వాస్థ్యము, నేనెప్పుడు గాంతును అన్నాడు. అది ఎలాంటి స్వాస్థ్యం? శాశ్వతమైనదే కాదు. కీర్తన 16లో కీర్తనగాడు అంటున్నాడు, అది శ్రేష్టమైన స్వాస్థ్యము అంటున్నాడు. కీర్తన 16, కీర్తనల గ్రంథం 16వ కీర్తన. మనోహరమైన స్థలములలో నాకు 5వ వచనం చదవండి అమ్మా. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను అన్నాడు. ఒకనాటికి అయిపోయే స్వాస్థ్యం ఇది కాదు. వాగ్దాత్త దేశమైనా విడిచిపెట్టాల్సి వస్తుంది, కానీ ఈ స్వాస్థ్యాన్ని మనం విడిచిపెట్టలేము. అట్టి శాశ్వత శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అంతేనా? ఇంకా కొత్త నిబంధన కాలంలో ఆ స్వాస్థ్యమును గురించిన గ్రహింపు మనకు ఎక్కువగా ఇచ్చాడు దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఆ జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైనా ఆ స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా
జన్మింపజేసాను అన్నాడు. తిరిగి జన్మించిన అనుభవంలో ఎంత గొప్ప కృపనిచ్చాడు. పరిశుద్ధులతో తేజో నివాసులతో వాసం చేసే భాగ్యం మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే రక్షణ పొందిన ఈ ధన్యత ఎంతో గొప్పదో గ్రహించి మనం ఆరాధించాలి. దేవుడు శాశ్వతుడు, శాశ్వతమైన ప్రేమ చూపించాడు, శాశ్వతమైన కృప చూపించాడు, శాశ్వతమైన స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఈ గొప్ప ధన్యతకు మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? ఇంకా చాలా ఉన్నాయి. మెట్టుకు మన సమయాన్ని బట్టి ఈ 3 అంశాలను బట్టి ప్రభుని మనం స్తుతిద్దామయ్యా. అశాశ్వతుడను, నరకపాత్రుడను, పాపినైన దాన్ని కనికరించి శాశ్వతమైన దేవ, నాకు చూపిన ఇట్టి ఆధిక్యతలన్నిటికీ వందనాలు. నేను నీకేమి ఇవ్వగలను? నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభును మనం ఆరాధన చేద్దాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన ఆరాధనలోకి ప్రవేశిద్దాం.